నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వేయినూతల కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్నాము. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఈ వేయినూతల కోన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఒకటి. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రంతో ఈ ఆలయానికి సంబంధం ఉందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో కాకులకి శాపం ఉందంట. అలాగే రాహుకేతువులు సర్పరూపంలో లక్ష్మీ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయంట. ఇలాంటి మరిన్ని వింతలు విశేషాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రత్యేకతను స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్తే అండి. స్వామి యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామివారు అహోబిలంలో హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్ర రూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని ఉపశమింప చేయడం కోసము ఈ దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి 1000 కోనేర్ల నీటిని తెచ్చి దేవతలంతా కలిసి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఉద్భవించారు. స్వామివారు వచ్చేసి కృతయుగంలో ఉద్భవించడం జరిగింది. కృతయుగం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకుని కోనేర్లకు పోయిన వరాహ గుహ అని ఉంది. అక్కడ కూర్చుని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకుచక్రం గీశారు. ఆ ప్రదేశం దాటి ఈ లోపల కాకి గద్ద ఇవి రెండు ఎక్కడా కూడా సంచరించవు. అన్నమాచార్యుల వారి స్వామివారిని దర్శించుకుని ఈయన పైన 16 సంకీర్తులు కూడా రచించడం జరిగింది. ఈ ఆలయాలు జనమేజయ మహారాజు కాలంలో నిర్మాణం చేసి ఉన్నారు. అవన్నీ శిథిలమై పరిస్థితికి వచ్చిన వలన ప్రస్తుతం భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. పునర్నిర్మాణం చేసిన తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు నారద తుమ్మర మహర్షులు వచ్చి స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మధురకరమైన సంగీతం వినిపించడము, స్వామివారిపై నూతనమైన తులసి దళాలు పడి ఉండటము, ఈ విధంగా కొన్ని ప్రత్యక్ష నిదర్శనాలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి రోజు పార్వేట ఉత్సవము కళ్యాణం ఉంటుంది. ప్రతి శనివారము పంచామృత అభిషేకము, భక్తులకు విశేషముగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అది ఇక్కడ స్వామివారికి విశేషము. ఇక్కడ వచ్చేసి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటు నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ అని ధర్మకర్త గారు ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అది ఇక్కడ స్వామివారికి విశేషం. ఆలయ నిర్మాణకర్తతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ స్వామి వారి యొక్క మహత్యం గురించి చెప్పండి. ఈ ఆలయ చరిత్రను చూస్తే బ్రౌన్ లైబ్రరీలో కడప శిలా శాసనాలలో ఉన్నటువంటి బుక్ ప్రకారం ఈ ఆలయం 1010లో ఆనాటి కాకతీయ ప్రభువులు సామంతుడైనటువంటి అనంతోజీ అనేటువంటి వ్యక్తికి స్వామి కలలో వచ్చి ఇక్కడ నేనున్నాను, నాకు ఒక చిన్న ఆలయ నిర్మాణం చేయమని చెప్పగా ఆనాడు అనంతోజీ అనేటువంటి ఆ పాలిగాడు వచ్చి ఇక్కడ స్వామికి నిర్మాణం చేసి అలాగే కింద ఒక అమ్మవారికి ఒక చిన్న దేవాలయం నిర్మాణం చేసి వెళ్ళిపోయారు. కృష్ణదేవరాయల తమ్ముడైనటువంటి అచ్యుతరాయలు పెనుగొండ నుంచి తిరుపతికి వెళ్తూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని చూసి ఈ దేవాలయానికి ధూప దీప నైవేద్యాలకు ఆనాడు ఒక 27 ఎకరాల భూమిని పెద్ద దాసరపల్లె పెద్ద కాలువ కింద ఇచ్చినట్లు మనకు శిలాశాస్త్రం ద్వారా తెలుస్తూ ఉంది. తరువాత అన్నమయ్య పద సంకీర్తన మార్చుడైనటువంటి అన్నమయ్య ఈ దేవస్థానాన్ని దర్శించి ఈ దేవస్థానం మీద ఈ స్వామి మీద 8 కృతులు ఆయన పాడినట్లు మనకు ఆ కృతులు కూడా లభ్యం. అవి కూడా ఈ ఇటీవల కాలంలోనే కామశెట్టి నరసింహులు అనేటువంటి ఆయన ఆ కృతుల మీద అవన్నీ కూడా పాడడం జరిగింది. తర్వాత కాలగర్భంలో ఇది వైష్ణవ సాంప్రదాయ ప్రకారము ఇక్కడ పూజ పునస్కారాలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు నిత్య నైవేద్యము. తర్వాత కైఫియత్తుల్లో ఈ దేవస్థానాన్ని బాధ్యతను ఆనాటి పిన్నపాటి వంశీయులైనటువంటి నర్సయ్య అనేటువంటి వ్యక్తి తీసుకొని దీన్ని నిర్వహణ చేస్తూ వచ్చారు. 1965 వరకు కూడా ఈ దేవస్థానాన్ని ఇక్కడ ఉండేటువంటి పూజారులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. 1965లో ఎండోమెంట్ చట్ట ప్రకారం ఈ దేవాలయాన్ని తిరిగి ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. దేవాలయం చాలా పురాతనమైనది కాబట్టి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని చూసి నేను ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయునిగా దీనిని హిందూ ధర్మాన్ని నిలబెట్టాలన్నటువంటి ఆకాంక్షతో ఈ దేవాలయ నిర్మాణాన్ని నేను చేసేదానికి ప్రారంభించాను. 2006లో
ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారి దేవాలయానికి సుమారు 25 లక్షలతో ప్రజల దగ్గర నుంచి సేకరించిన డబ్బుతో 25 లక్షల రూపాయలతో ఆ దేవాలయ నిర్మాణాన్ని సంపూర్ణంగా విజయవంతంగా చేశాను. ఆ దేవాలయం నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసంతో తిరిగి దీనిని కూడా స్వామివారి ఆలయం కూడా నిర్మాణం చేయాలని చెప్పారు. సరే, నేను వాళ్ళ మాటను తోచిపుచ్చలేక తిరిగి దీన్ని కార్యనిర్మాణాన్ని చేపట్టడంలో కూడా అలనాటి ఆ పాత సంస్కృతిని ఒక పక్కన మనం పోషిస్తూ నేటి తరానికి కావలసినటువంటి నయనానందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృజింపచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనంత కోటి భక్తుల కష్టార్జితంతో ఈ దేవాలయం చేశాము. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఏమీ లేదు, రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఏమీ లేదు. ఇదంతా కూడా భక్తుల యొక్క కష్టార్జితమే కానీ ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదని నేను మనసారా చెప్తున్నాను. అయితే ఇచ్చినటువంటి ప్రతి పైసాను కూడా మరి ప్రముఖమైనటువంటి స్వామి ఉన్నాడు అన్నటువంటి ఈ క్షేత్రం నుండి కూడా చెప్తున్నాను. ఏ మాత్రం కూడా ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయకుండా చేస్తూ ఉన్నాను. ఈనాటి కూడా ఆ భక్తులు నేను చేసేటువంటి ఇక్కడ కట్టడాలను చూసి ఇంతవరకు ఒకే వ్యక్తిని 22 సంవత్సరాలు ఒకే వ్యక్తిని ఈ దేవాలయాన్ని ఇంతవరకు తీసుకొచ్చినాను అంటే ఆయన దయ, నా కృషి. ఒకే వ్యక్తిని ఇంతవరకు ఈ జీర్ణోద్ధరైనటువంటి ఈ దేవాలయాన్ని ప్రజలకు నయనానందకరంగా శోభాకరంగా మరి అందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని ముఖ్యంగా పోషించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పురాతనమైన దేవాలయాన్ని జాతికి అందించాను. ఇదంతా కూడా భగవంతుని దయ. అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మొత్తం చాలా శక్తివంతురాలు. నేను అడిగిన వెంటనే రిక్వైర్మెంట్ నాకు ఎంత కావాలి అంటే ఆ రోజు అంత మాత్రమే దయచేస్తుంది. అలాగే దీన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారికి ఒక గాలిగోపురం కడుతున్నాను. స్వామివారి గాలిగోపురం సంపూర్ణమైపోయింది. తర్వాత రోడ్లో ఒక పెద్ద ఆర్చి కూడా వేస్తున్నాను. పైగా ఇక్కడ పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయి కాబట్టి పెళ్లిళ్ళలో వచ్చినటువంటి ఆ స్త్రీలకు కానీ వాళ్ళకి కానీ ఏదైనా వసతి సౌకర్యం కోసం ఒక 45 లక్షల రూపాయలతో గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేస్తున్నాను. అలాగే ప్రజలకు ఇక్కడ బహిర్భూమికి పోవాలి అంటే కూడా ఒక 25 లక్షలతో లేడీస్ కు జెంట్స్ కు సపరేట్ గా ఒక మంచి మూత్రశాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా భగవంతుని ఆజ్ఞ. ఆయన చేసినటువంటి దయతో నేను ముందుకు సాగుతున్నాను. ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు. అనేక మంది భక్తులను కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి, ఇందులో ఏమాత్రం తప్పు లేదు. అది భగవంతుని ఆజ్ఞగా నేను శిరసాగిస్తున్నాను. జై శ్రీ. సంతోషం అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని విశేషాలు ఉన్న ఈ పుణ్యమైన క్షేత్రాన్ని దర్శించి తరించండి.